తస్మై శ్రీ గురవే నమః. భక్తవరులారా, మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి ఆర్తి భక్తిలో గజేంద్ర మోక్షాన్ని మనం పోతనమాచుడు రాసినటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షాన్ని ఆర్తి భక్తిగా తీసుకొని మీకెల్లరికీ చెప్పడం జరిగింది. అందులో చివరగా గజేంద్రుడు నారాయణుడు శ్రీహరిని అర్థించగా శ్రీహరి తాను తన బంధుబలగాన్ని కూడా చెప్పకుండా తిన్నగా వచ్చి గజేంద్రుని రక్షించాడు అన్న సత్యాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఆ విషయమై అప్పట్లో కూడా ఆ ఒక్క ఘట్టంపై శ్రీహరి వచ్చి గజేంద్రుని రక్షించినటువంటి సందర్భాన్ని తీసుకొని పోతనమాచుడు వారు తాలూకా బంధువు మహాత్ములు ఆ రోజుల్లో కనకాభిషేకం చేసుకున్నటువంటి వాడు శ్రీనాథుడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉంటూ మరి కనకాభిషేకం పొందినటువంటి మహాకావ్యం, అవునా, మహా గొప్ప గురువు. అటువంటి అతను ఈ మన పోతన రాసినటువంటి గజేంద్ర మోక్షంలో ఆ చివరి ఘట్టమైనటువంటి శ్రీహరి వచ్చి గజేంద్రుని రక్షించడం అన్న ఆ సందర్భాన్ని చూసి ఒక సందర్భంలో పోతనమాచులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమిటి అలా రాసావు కావ్యాన్ని అని కావ్యం యొక్క విధానాన్ని తప్పు పట్టడం చేశాడు శ్రీనాథుడు వారు. మరి అతను మహాకవి, కవి సామ్రాట్ అలాంటోడు కనుక పోతనమాచుడు కావ్యాన్ని కించిపరిచేలా ఆ కావ్యాన్ని మొత్తం భాగవతాన్ని కాదు, ఆ చివరి ఘట్టం గజేంద్ర చివరి ఘట్టాన్ని కాస్త తప్పు పట్టడం జరిగింది. దానికి పోతనమాచుడు కూడా ఏ రకమైనటువంటి చిరాకు పరాకులు లేకుండా, కోపోద్రేకం కాకుండా చాలా సునిశ్చితముగా ఆ విషయాన్ని పక్కకి పెట్టేశాడు. సరేలే మాట్లాడదాం, మీరు భోజనం ముందు అంటూ ఆ కావ్యాన్ని ఆ సందర్భాన్ని పక్కకి తొలగించాడు. తదనంతరం శ్రీనాథుడు వారు భోంచేసి వెళ్ళిపోయారు తన దారిన తాను. ఆ తర్వాత తదుపరి తన అర్ధాంగి అయినటువంటి పోతనమాచుడు అర్ధాంగి అయినటువంటి ఆమెను పిలిచి, అమ్మా, మీరు మరలా మీ సోదరుడు శ్రీనాథుడు వారు ఏం చేసి భోజనం చేసేటప్పుడు నీవు ఒక మాత్రం ఆ రాయిని పట్టుకొని తిన్నగా వెళ్ళి మన పెరట్లో ఉన్నటువంటి నూతులో ఆ రాయిని ఎత్తి ఆ నూతులో పడేసి, అయ్యో మా మనవరాలు నూతులో పడిపోయింది అని చెప్పేసి నీవు రోదన చేస్తూ కేకలు వేస్తూ చెయ్యి. బాగా అప్పటికే శ్రీనాథుడు సగం భోజనం అవుతుంటుంది. ఆ పద్ధతి చెయ్యంటే ఆయమ్మ కూడా బాధపడుతూ, ఎందుకు మరి అని మనవరాలు పడిపోయిందంటే చాలా బాధపడతాడు కదా అంటే చెప్పాడు. సందర్భోచితంగా నేను ధర్మబద్ధంగా చెప్తున్నాను, నీవు తర్వాత చెప్తానులే, ముందు ఆ పని చేసి పెట్టు, నాకు సహకరించు అని భార్యకి చెప్పాడు. ఆవిడ కూడా భర్త మాట కాదనలేదు, అలాగే అన్నది. తదుపరి ఒకనొక సందర్భంలో భోజనానికి వచ్చాడు శ్రీనాథుడు గారు. భోజనం దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయమ్మ భర్త చెప్పిన విధముగానే రాయిని పట్టుకొని వెళ్ళి నూతులో పడవేసి, అయ్యో మా మనవరాలు నూతులో పడిపోయింది, ఏమండి నూతులో పడిపోయింది మనవరాలు అనేసరికి శ్రీనాథుడు ఒక్కసారి గుండె ఆగిపోయేటట్టయింది. ఇక ఆలోచన చేయలేదు. వెంటనే అక్కడి నుంచి ఎంగిల్ చేత్తూ చెయ్యి కడుక్కోకుండా కూడా, శుభ్రం చేసుకోకుండా కూడా పరుగున నూతి దగ్గరికి వెళ్ళిపోయి కిందకి చూస్తున్నాడు. మనవరాలు ఎక్కడ పడిపోయింది, బావగారు, ఏమండి పోతన గారు, మనవరాలు పడిపోయిందండి అతను కూడా కేకలేస్తాడు. అక్కడికి పోతనమాచుడు వెళ్ళి మనవరాలు పడిపోయింది అని చెప్పి కేకలేస్తున్నాను, కానీ ఏం పట్టుకొని వచ్చావు మనవరాలు రక్షించడానికి? నా మనవరాలు రక్షించడానికి ఏమొచ్చావు? రక్తాస్తాలతో ఎగిరి చేస్తూ వచ్చావు. ఎవరైనా రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఎలాగొస్తారు ఏమిటి అని
ఎప్పుడైతే పోతనమాచులు అన్నారో శ్రీనాథుల వారికి కొంత ఆలోచన వచ్చింది. ఈ మాటలు నేనన్న మాటల్లాగే ఉన్నాయి. కనుక శ్రీహరి గజేంద్రుడు రక్షించడానికి ఎవరికీ చెప్పకుండా, ఏ ఆయుధాలు పట్టుకోకుండా, ఏ రకమైనటువంటి ఉపాధులు తీసుకోకుండా పరుగు పరుగును వచ్చాడు అంటే ఆ కావ్యాన్ని నువ్వు అపహాసించేసావే శ్రీనాథ. మరి ఇప్పుడు నువ్వేం చేసావు ఆలోచించే అన్నాడు. వెంటనే శ్రీనాథుల వారికి అర్థమైంది, ఓ నిజమే, ఇది వాదించుకునే సమయం కాదు. ఒకరిని రక్షించడానికి వెళ్ళేటప్పుడు వెనక ముందు చూడలేని ఆతురత ఉంటుంది. తన భక్తుని రక్షించడానికి భగవంతుడు కూడా ఆతృతితో ఏమవుతాడా, నా భక్తుడే కదా అన్న ఆతృతతో ఆవేదనతో తిన్నగా అతను పరిగెట్టుకుంటూ రావడం జరిగింది. తదనంతరం ఏదో తెచ్చుకున్నాడే. ఆ రకంగా శంకు చక్రాలను పట్టుకొని ఆ గరుకు వాహనంపై నిల్చొని, ఆ గగన భాగమున నిల్చొని, ఆ చక్రాయుధాన్ని సుదర్శుని పిలిచి ఆ చక్రాన్ని వదిలేక గజేంద్రుడు ఆ మకరిని ఖండించి గజేంద్రుడు రక్షించాడన్న వాస్తవయాన్ని. అలా నారాయణుడు అయిన శ్రీహరి వాళ్ళిద్దరూ శాప విముక్తులై ఇద్దరికి యథారూపములు వచ్చే వెంటనే శ్రీహరికి నమస్కరించారు. నారాయణుడు యథాస్థానంలో మీరు సుఖించుదురుగాక, కనుక పెద్దలను ఎప్పుడు కూడా దూషించకూడదు. అవునా, అప్పుడు గజేంద్రుడితో ఉన్నాడు, మీ ఆవేదన నాకు అర్థమైంది గజేంద్ర, కనుక చాలా సంతోషం అని అతను కూడా చెప్పి ఇద్దరిని అక్కడి నుంచి స్వస్థానానికి చేరుకోమని ఆవహించి పంపించాడు. ఇది ఆర్తి భక్తి గజేంద్రుడిది. అయితే పోతనమాచులు గజేంద్రుడు అంటే ఏనుగుల కోసమో, గుర్రాల కోసం, లేళ్ల కోసం, దిప్పుల కోసమో రాసే కవి కాదు. మహాత్ముడైనటువంటి ఆ భాగవతంలో గజేంద్ర మోక్షం అద్వితీయమైనటువంటి స్థానాన్ని అలంకరించింది. కనుక అది పశువుల కోసం రాసే కావ్యం మాత్రం పశు సంతతికో మృగ సంతతికో రాసిన కావ్యం కాదు. కేవలం మానవాళి కోసమే అతను పరితపిస్తూ గజేంద్ర మోక్షం అనే ఆ పేరును పెట్టి మానవుని యొక్క జీవిత గమ్యాన్ని, భగవంతుని చేరుకునే ఆర్తిని, భక్తిని అక్కడ బోధించడానికి చేశాడు. గజమనగా మదం, మదం అనగా నేను, అనగా మనకే. ముసలనగా ఏమిటి, వృద్ధాప్యం. ముసలనగా వృద్ధాప్యం. గజమనగా మదం. అవునా, ఆ మదంతో మన అష్టమదాల్లో అవునా ఫలమదం కూడా ఉంది. బలమదం, అష్టమదాలు. కనుక ఆ రకంగా కోటి అహోరాత్రులు ఆ గజమకరుడు యుద్ధం చేశారు. ఆ కోటి అహోరాత్రులు యుద్ధం చేశారు. అలా కోటి అహోరాత్రులు అనగా నాకు తెలిసినటువంటి విషయం 8 రోజులు, 8 రోజులు యుద్ధం. అది వేదాంత భాషలో కోటి అహోరాత్రులు అంటారు. అది ఆ రకంగా ఆర్తి భక్తి అయిపోయింది. ఇక మనం అర్ధార్తి భక్తిలోకి ప్రవేశించాలి.